ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పదండి అందరం వెళ్ళి రాముడి కళ్యాణం చూద్దాం. సీతారాముల కళ్యాణం అని చెప్పండి అత్తయ్య. ఆ సీతారాముల కళ్యాణం ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు కొత్తగా జరగబోయే కళ్యాణం చూద్దురు గాని. అప్పుడైనా ఇప్పుడైనా జరిగేది సీతారాముల కళ్యాణమే అత్తయ్య. అది నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఏంటిది? నా ప్లాన్ తెలిసిపోయినట్టు ఇండైరెక్ట్ గా మాట్లాడుతోంది. ఇక్కడే మాటలతో టైం వేస్ట్ చేస్తావా సీత? అక్కడ కళ్యాణం మొదలు కాబోతుందని చెప్పారు కదా, పదండి వెళ్దాం. మీరు వెళుతూ ఉండండి, నేను మామ వెనకనే వస్తాం. రా మామా. ఎక్కడికి? చెప్తాను రా మామా. రా. ఈ అమ్మాయి రామ్ని తీసుకొచ్చిందేంటి? రామ్కి అమ్మాయి ఏమవుతుంది? ఏంటో త్వరగా చెప్పు సీత, మన కోసం పిన్ని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. కంగారెందుకు మామా, మనం భార్యాభర్తలమే. ఓ, ఈ అమ్మాయి రామ్ భార్యనా? నా కోడలా? చాలా చక్కగా సాంప్రదాయబద్ధంగా ఉంది. మహాలక్ష్మి రామ్కి మంచి పిల్లని చూసే పెళ్లి చేసింది. ఈ గుళ్ళో మనం భార్యాభర్తలుగా సీతారాముల కళ్యాణం జరిపించబోతున్నాం. నా పేరు రామ్, నీ పేరు సీత. పేరు సీత. ఆ సీతారాముల కళ్యాణం ఈ సీతారాములు కాకుండా ఇంకెవరు చేస్తారు? నా కోడలి పేరు సీతనా? సీత రామ్ పేర్లు భలే చక్కగా కలిశాయి. జంట చాలా అందంగా ఉంది. అది కాదు మామా, మనుషుల పెళ్ళైనా దేవుళ్ల పెళ్ళైనా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. ఎలాంటి అడ్డంకులొచ్చినా నువ్వు నా పక్కనే నా తోడుగా ఉండాలి. నిన్నొదిలి నేనెక్కడికి పోతాను సీత? నన్ను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా నువ్వు నా పక్కనే ఉండాలి అంటున్నాను మామా. ఈ అమ్మాయి భయమేంటి? ఎందుకలా అంటోంది? ఈ సీత వెంటే ఈ రాముడు, సరేనా? మాట మీద ఉంటావు కదా మామా. నీకేమన్నా పిచ్చా సీత? ఇంత చిన్న విషయానికి నేను మాట తప్పుతానా? నాది పిచ్చి కాదు మామా, నీ మీద పిచ్చి ప్రేమ. నువ్వు నాకే సొంతమనే స్వార్థం. ఆ స్వార్థం నాకు ఉంది, నువ్వే నా కట్నం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.